ఇంట్లో జరిగే ఫంక్షన్లకు అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించి జన్మ సార్థకం చేసుకోవాలని ఆధ్యాత్మికవేత్తలు రవిశంకర్ పట్నాయక్, గోపరాజు కృష్ణమోహన్లు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణీపేట గ్రామం ఏపీఐఎస్సీ కాలనీలో గల అడబాల ట్రస్ట్ కార్యాలయం వద్ద సేవా కార్యక్రమం జరిగింది. ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్నప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దామిశెట్టి సుజిత్, లక్ష్మీ రేఖ దంపతులు వివాహ దినోత్సవం పురస్కరించుకుని పేదలకు చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్తలు రవిశంకర్ పట్నాయక్, గోపరాజు కృష్ణమోహన్లు మాట్లాడుతూ దాన ధర్మాలు చేయడం ద్వారా సంపద మరింత పెరుగుతుందని అన్నారు. అనంతరం సభ్యులు రవిశంకర్ పట్నాయక్, గోపరాజు కృష్ణమోహన్, బుద్ధరాజ్ సత్యనారాయణరాజు, నిమ్మకాయల వెంకటేశ్వరరావులు 45 మంది వృద్ధులకు చీరలు, భోజనం, స్వీట్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ నిమ్మకాయల వెంకటేశ్వరరావు, సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ బుద్ధరాజ్ సత్యనారాయణరాజు, పి పార్థసారథి, ఇండుగుల ప్రసాద్ నాయుడు. ఈ మాఘమాసంలో ఈ విశేషమైన రోజున ఆ విధమైన దానాలు చేయటం అన్నది మరి ఆ దంపతులకి చాలా శ్రేయస్కరమైనదే. వాళ్ళ కుటుంబాలు చాలా ఆనందంగా ఐశ్వర్యంగా ఉండాలని భగవంతుడు ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే ఇలా దాన ధర్మాలు చేసే ప్రతి కుటుంబానికి కూడా ఆయన ఐశ్వర్యాన్ని ఇస్తానే ఉంటాడు. విపరీతంగా దాన ధర్మాలు జరగాలనే ఉద్దేశంతో ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అంచేత మనకి ఏ విధంగా అయినా డబ్బులు వచ్చాయి అని అంటే ఆ ఏదో పెట్టులో దాచేసుకుందాం ఎలా పెరిగిపోతాయని అనుకోకూడదు. ఆ డబ్బులు మళ్ళీ ఎవరికైనా అలా మనం దాన ధర్మాల కింద చేస్తూ ఉంటే ఆ డబ్బులు మళ్ళీ భగవంతుడు పెట్టిలోకి డబ్బులు ఇస్తూనే ఉంటాడు. అది మనం దాస్తే డబ్బులు పెరగవు, భగవంతుడు ఇస్తే డబ్బులు పెరుగుతాయి. కాబట్టి ఆ డబ్బులు విపరీతంగా పెరగడం కోసం అని చెప్పేసి మనమే ఏం చేస్తామంటే దాన ధర్మాలలో ఖర్చుని చేసేస్తూ ఉండాలన్నమాట. అదే ఎంత ఖర్చు పెడితే అంత మనకి ప్లస్సే, మైనస్ కాదు ఖర్చు పెడితే. అది ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అందరూ కూడా చక్కగా ఇటువంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఇవన్నీ కూడా ఈ దంపతులను ఆదర్శంగా తీసుకుని మనం కూడా అలాగే దాన ధర్మాలు. ఈరోజు దామిశెట్టి సుజిత్, లక్ష్మీ రేఖ వాళ్ళ వివాహ మహోత్సవం సందర్భంగా వాళ్ళు చూడండి, మ్యారేజ్ డే అయిన తర్వాత ఇక్కడ మనం చూస్తుంటే చాలా మందిని అబ్జర్వ్ చేస్తే మనం ఏంటంటే మ్యారేజ్ డేలు ఎక్కడెక్కడ పెద్ద పెద్ద హోటల్స్లో చేసుకుని వాళ్ళని పిలుచుకుని ఆడంబరంగా కేక్ కట్ చేసి కొంత ఉన్న వాళ్ళకే పెట్టేది ఎందుకంటే వీళ్ళు ఎంత ఆదర్శంగా ఉన్నారో అనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళని ఆదర్శంగా తీసుకుని కాకినాడ వాళ్ళు కూడా ఇలాంటివి చేయాలి. మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఎంతో మంది వాళ్ళ పెళ్లి రోజు చూడండి, మీ అందరికీ ఎంత మంచి చీర ఒక్కొక్కటి 400-500 ఖరీదు చేసే చీర, అందరికీ ఉపయోగపడే చీర, అందులో ఇంతమంది పెద్ద వృద్ధులందరికీ కూడా కాటన్ చీరలు వచ్చేది సమ్మర్ కాబట్టి అలాంటి సెలెక్ట్ చేసుకోవడం కూడా నిజంగా భగవంతుడు వాళ్ళకి ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవ్వాలని మీరందరూ వాళ్ళని ఆశీర్వదించాలి. దీన్ని ఆదర్శంగా తీసుకుని మన కాకినాడలో మిగతా వాళ్ళు కూడా పుట్టినరోజులు అవన్నీ అనవసరంగా విచ్చలవిడిగా వేస్ట్గా ఖర్చు పెడుతున్నారు. లేని వాళ్ళకి ఇస్తే అది మనకి చాలా డెఫినెట్గా బ్లెస్సింగ్ అవుతుంది భగవంతుడి ద్వారా. అందువల్ల ఇలాంటి కార్యక్రమాలు అందరూ అలవాటు చేసుకోవాలి. అనవసర ఆడంబరాలకి, అనవసర ఖర్చులు పోకుండా ఎవరికైతే లేదో పేదవాళ్ళకి, వాళ్ళకి వెళ్ళి అవసరం వాళ్ళకి మనం చేస్తే మనకు ఉన్నది కొంత ఇస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు. తద్వారా మనకి కూడా బ్లెస్సింగ్